టెన్షన్ పడకండి సార్, మొత్తం నేను చూసుకుంటాను. మీరు అస్సలు టెన్షన్ పడకండి. నేను అన్నీ తెలిసే షేర్స్ మీద ఇన్వెస్ట్ చేశాను సార్. సార్ మీకు ఎటువంటి రిస్క్ లేదు, బాధ్యత నాది, నన్ను నమ్మండి. చూడు బాను, ఇందులో ఎటువంటి తేడా రాకూడదు. భారం మొత్తం నీదే. ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వే ఫేస్ చేయాలి. సార్ మీరు నన్ను నమ్మండి సార్. ఆర్డర్ సార్. ఏమయ్యా, వచ్చి రాగానే ఆర్డర్ చెప్పాలేమన్నా రూల్ ఉందా? వెళ్ళి కాసేపు ఆగిరాపో. పొద్దునే బల్లెదారం తగిలింది. ఎస్ సార్. బాను వినపడుతుందా? వినపడుతుంది సార్, వాయిస్ చాలా క్లియర్గా ఉంది సార్. ధరణి కాసేపు ఉండవే ప్లీజ్. బాను నమ్మొచ్చా? సార్ ఈసారి నన్ను నమ్మండి సార్. ఈ మ్యాటర్ ఇక్కడితో వదిలేయండి, తర్వాత నేను చూసుకుంటా. ఎస్ సార్, నో ప్రాబ్లం సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ప్రపంచంలో డబ్బేవుడు కనిపెట్టాడు కానీ వాడిని కాల్చి మరీ చంపేయాలి. ఛా సార్. ఏంట్రా నీ బాధ? ప్రశాంతంగా ఫోన్ కూడా మాట్లాడినివ్వా? అంటే మీరు ఆర్డర్ ఇవ్వకుండా అలా కూర్చుంటే మా మేనేజర్ నన్ను తిడతాడు సార్. రేయ్, నేను ఇవ్వనని లేదు కదరా. అంటే ఇంకొకరు వస్తున్నారు. ఓ, వాళ్ళు రాగానే నేనే పిలిచి మరీ ఇస్తాను. ఓకేనా? వెళ్ళు. సరే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పు. ఏంటండి కాలే లిఫ్ట్ చేయరు? ఏం చెప్పమంటావే, ఇక్కడ నాకు జిడ్డుగాడు తగిలాడు. ఎవరది? వాడి గురించి నేను ఆలోచిస్తుంది సరిపోదా? దీని గురించి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకులే గానీ ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. ఇదిగో సరుకులు తీసుకున్నాను, ఆటో బుక్ చేశాను. ఒక 10 minutes లో మేము ముందుంటాను. సరే, తొందరగా వచ్చేయి. పేమెంట్ అయిపోయింది. ఏంటి ఇంత లేట్ అయింది? సార్, మనకు కావాల్సిన వాళ్ళు వచ్చినట్టున్నారు. ఆర్డర్ చెప్తారా? చెప్పకుండా నువ్వు వదులుతావా? వెళ్ళి మెనూ కార్డు పట్టరా. ఓకే సార్. ఇదిగో బ్రో, మీ ఓనర్ ఎవరో కానీ చాలా లక్కీ బ్రో. ఎందుకు సార్? ఇంత మంచి కేక్ పెట్టినందుక? ఆహా, నీలాంటి వర్కర్ ఉన్నందుకు. థ్యాంక్ యూ సార్. ఏయ్, ఇలాంటి కేఫ్ల్లో రకరకాల పేర్లతో కాఫీలు అమ్ముతుంటారుగా, వెళ్ళి చీపెస్ట్ కాఫీ పట్టుకొచ్చేయి పో. అదేంటండి తినే టైంలో కాఫీ టీ అంటారు? ఏదైనా తినడానికి ఆర్డర్ చేయొచ్చుగా. మెనూ మేడం. బా, డౌటే లేదురా, నెక్స్ట్ ఇయర్లోగా కన్ఫర్మ్గా ఓన్ కేఫే ఓపెన్ చేసేస్తావు పో. థ్యాంక్ యూ సార్. అబ్బా, ఏం రెస్పెక్ట్ రా. మళ్ళీ థ్యాంక్ యూ సార్. అబ్బా, ఏం టైమింగ్ రా. 2 వెజ్ శాండ్విచ్ గ్రిల్డ్. రేయ్, 2 వెజ్ శాండ్విచ్ గ్రిల్డ్. కానీ కానీ అయినా ఇంటికెళ్ళి తినేవాళ్ళం కదే. ఇంటికెళ్ళి తినాలంటే ఇంట్లో ఉండాలి కదా. అంటే నేను డిమార్ట్కి వెళ్ళేటప్పుడు మీరు ఆఫీస్ నుంచి త్వరగా వస్తారేమో అని పక్కింటి అనుకి కీస్ ఇచ్చొచ్చాను. ఓకే. అనుకోకుండా అను వాళ్ళు బయటికి వెళ్ళారు. సో ఇలా. అదా మ్యాటరు. అయినా జరిగిందంతా మన మంచికే. అదేంటి? మనం పుట్టిందే హ్యాపీగా బతకడం కోసం. అలా బతకడానికి కావాల్సినంత సంపాదిస్తే సరిపోతుంది. కానీ మనం మన అవసరాల్ని, ఆశల్ని పెంచేసుకొని వాటి వెనకాల పరిగెడుతూ ఉంటాం. కనీసం ఇలాగా ప్రశాంతంగా టైం కూడా స్పెండ్ చేయలేం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం జస్ట్ బతుకున్నాం, బతకడం లేదు అంతే. హే ధరణి, సంపాదించి స్ట్రెస్ తీసుకునేది నేను కదే, మరి నీకెందుకు ఫ్రస్ట్రేషన్? కమాన్, రిలాక్స్. బిల్ సార్. వచ్చేసావా? వెళ్ళి స్కానర్ తీసుకురా. వీడు విని ఆర్డర్లు అసలు మనం వదిలిపెట్టాలి లేడుగా.
ఏమైంది? సర్వర్ అవ్వట్లేదు. నేను చేస్తాను ఉండు. మ్. టిప్ కూడా యాడ్ చేయనా? యాడ్ చేయండి మేడం. టిప్ ఎందుకు? మీరు చేయండి మేడం. 750 చేసేసాను. థ్యాంక్ యూ మేడం. రే థ్యాంక్ యూ మేడంకా టిప్పుకా? టిప్ ఇచ్చిన మేడం గారికి సార్. అమ్మని వెళ్దాం నడు. మేడం మీ పేరు? ఎందుకురా? ప్రతి మంత్ లక్కీ డ్రా తీస్తారు సార్, పేరు చెప్తే యాడ్ చేద్దామని అడిగాను. నేను బాను, తను ధరణి. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాగ్. ఏంటి మేడం సార్ కోసం వెయిటింగా? అవును నాగ్. సార్ మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. మేడం సార్కి 100 ఏళ్ళు అనుకున్నాం లేదు, అలా వచ్చేసారు. టైంకి డబ్బులు ఇవ్వడు కానీ పని మాత్రం కరెక్ట్గా అయిపోవాలి. ఎవరండి? తగిలాలి ఒక కొత్త క్లయింట్. అవెప్పుడు ఉండేవేగా. సరదాగా బయటికి వచ్చినప్పుడన్నా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా. రిలాక్స్ ఎప్పుడో ఒకసారి బయటకు వస్తే రిలాక్స్. ఇలా ఫ్రీక్వెంట్గా వస్తే రిలాక్సింగ్ అనరు, ఇలా మనీ వేస్ట్ చేయడం అంటారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఓవర్ స్పెండింగ్ అంటారు. మనమేం అంత ఫ్రీక్వెంట్గా బయటికి రావట్లేదు, జస్ట్ మంత్లీ వన్స్ బయటకు వస్తున్నాం అంతే. మేడం 2 వెజ్ శాండ్విచ్ గ్రిల్డ్ చెప్పేస్తున్నా. మనం ఆర్డర్ ఇవ్వకుండానే బేరర్ మన ఆర్డర్ చెప్తున్నాడంటే మనం ఫ్రీక్వెంట్గా వస్తున్నాం లేదో నువ్వే చెప్పాలి. మీకు ఆన్సర్ చెప్పే ముందు ప్రతిసారి శాండ్విచే ఎందుకు ఆర్డర్ చెప్తున్నానో అది తెలుసుకోండి ముందు. ఆర్డర్ ఏది ఇస్తే ఏముంది, బిల్లు నేనే కదా కట్టాలి. అన్ని విషయాలు ఒకే యాంగిల్లో ఎందుకు ఆలోచిస్తారు మీరు? హలో మీ క్రెడిట్ కార్డ్ బిల్ బ్యాలెన్స్ ఉంది సార్. సార్ ఇప్పుడైతే సార్ కనీసం మినిమం బ్యాలెన్స్ అన్న కడితే ఎంత? 630 రూపీస్ సార్. ఓకే. వీడు నన్ను బతకనివ్వడు. సార్ యా సార్ వస్తున్నాను సార్. ఏవండి? ఎత్తొచ్చు కదా, ఎందుకు కట్ చేస్తున్నావు? ఎత్తొచ్చు కానీ ఈలోపు నీతో టైం స్పెండ్ చేయడం మిస్ అవుతాను కదా. వా, ఏం చెప్పా? ఇది నువ్వే చెప్పావా లేకపోతే ఎక్కడైనా కాపీ కొట్టి చెప్పావా? నిజం చెప్పనా, నీలాంటి అమ్మాయి లైఫ్లో ఉన్నప్పుడు ఎక్కడ కాపీ కొట్టాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా తన్నుకొచ్చేస్తాయి. బా ఇది చూడు ఎలా ఉందో, చూడు. హలో హలో, ఏమైంది? ఏం లేదు, ఎప్పుడున్న టెన్షన్స్, చెప్పు. వర్క్లో ఉన్న టెన్షన్సే. లైఫ్ అన్నాక ఛాలెంజెస్, వర్క్ అన్నాక టెన్షన్స్ చాలా కామన్. ఇవన్నీ పట్టించుకొని ఎవరైనా డల్గా ఉంటారా ఏంటి?
ఏమైంది? ఏం లేదు. నాకెప్పుడు టెన్షన్స్ ఉన్నా ఇలాగే ధైర్యం చెప్తావా? ప్రామిస్? ప్రామిస్. శాండ్విచ్ ఆర్డర్ ఎందుకు ఇస్తానో తెలుసా? సార్ మీ మనీ కరెక్ట్గానే ఇన్వెస్ట్ చేశాను. ఓకే సార్. ఈ బ్యాంకింగ్ సెక్టర్కే రాకుండా ఉండాల్సిందే. మనశ్శాంతి లేకుండా పోయింది. ఎందుకని అలా మాట్లాడుతున్నారు? ఇంతకుముందు అంతా బానే ఉందిగా, ఇప్పుడంటే ఏదో సిచ్యువేషన్ అలా వచ్చింది. సరే ఓకే. లోపలికి వెళ్ళి ప్రశాంతంగా ఒక శాండ్విచ్ తినేసి వెళ్దామా? పదా. అర్జెంట్ కాల్ ధరణి. ప్రతి రిలేషన్షిప్లో స్టార్టింగ్లో టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్ అంటారు, కానీ కొద్ది రోజుల తర్వాత ఆ టైం స్పెండింగ్ని మనీ స్పెండింగ్తో ముడిపెడతారు. సార్ మీ క్రెడిట్ కార్డ్ బిల్ బ్యాలెన్స్ ఉంది సార్. కనీసం మినిమం బ్యాలెన్స్ అలా కడితే 630 రూపీస్ సార్. లైఫ్లో ఏది చేయాలన్నా ఏది కొనాలన్నా కావాల్సింది మనీయే. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోతారు ఈ ఆడవాళ్ళు?